హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదవబోతున్న కథ పేరు ఫెలిక్స్ రాజ్ కమల్ గారి నీ పరిచయం నాలో అనే నవలలోని మొదటి భాగం. ఈ కథలో ప్రేమ, నమ్మకం, ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ వర్షంలా మనసుని తడిపేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వినేయండి ఈ బ్యూటిఫుల్ స్టోరీ. హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాధవి అనే అమ్మాయి సాధారణ జీవితాన్ని గడుపుతుంది. ఆమెకు ప్రేమ అంటే భయం, కానీ బాధ్యతలతో కూడిన ప్రేమే నిజమని ప్రేమని నమ్ముతుంది. ఆమె జీవితంలో ఒకరోజు అర్జున్ అనే వ్యక్తి ప్రవేశించడం ఆమె మనసులోని ప్రశాంతతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ కథ ప్రేమతో పాటు కుటుంబ బంధాలు, త్యాగం, స్వీయ గౌరవం అన్నిటినీ సున్నితంగా స్పృశిస్తుంది. వాన చినుకులు కిటికీ అద్దంపై తడుస్తున్నాయి. సాయంత్రం సమయమైనది. మాధవి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ ప్రెజెంటేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకి ఇదో కొత్త జీవితం. హైదరాబాద్లో కొత్త జాబ్, కొత్త రూమ్మేట్స్, కొత్త ఆశలు. కానీ ఆమె మనసులో మాత్రం ఏదో శూన్యం. వారాంతంలో ఇంటికి వెళ్ళలేకపోవడం, అమ్మతో మాట్లాడకపోవడం ఇవన్నీ ఆమె మనసును నిశ్శబ్దంగా బాధ పెడుతున్నాయి. ఆమె కాఫీ కప్పు పట్టుకొని బాల్కనీలోకి వచ్చింది. రోడ్డు పక్కన ఒక చిన్న బుక్ స్టాల్. దాని వద్ద ఎప్పుడూ ఒక యువకుడు కనిపిస్తాడు. నేడు అతనిపై ఆమె దృష్టి ఎక్కువగా నిలిచింది. అతను పాత పుస్తకాలలో ఏదో వెతుకుతున్నాడు. తడ చుట్టు కింద చిన్న చిరునవ్వు. అది చూసిన క్షణమే మాధవికి హృదయం ఒక్కసారిగా కదిలింది. ఎవరో తెలియదు, కానీ అతనిలో ఏదో ప్రత్యేకం ఉంది. ఆమె మనసు అలా అనుకుంది. సమయం గడిచింది. రేపు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. తర్వాత రోజు ఉదయం ఆమె ప్రెజెంటేషన్ ఫైల్తో మీటింగ్ రూమ్లోకి వెళ్ళింది. మేనేజర్ కొత్త టీం లీడ్ని పరిచయం చేస్తూ అన్నాడు, మీట్ మిస్టర్ అర్జున్, ఆర్ న్యూ ప్రాజెక్ట్ హెడ్. మాధవి ఒక్కసారిగా షాక్ అయింది. అతనే నిన్న బుక్ స్టాల్ దగ్గర కనిపించిన వాడే. అర్జున్ చిన్న చిరునవ్వుతో చేయి చాపాడు. హాయ్, ఐఎమ్ అర్జున్. మాధవి తడబడుతూ చేయి కలిపింది. హాయ్, ఐఎమ్ మాధవి. ఆ క్షణం ఇద్దరి మధ్య ఏదో చెప్పలేని మౌనమైన పరిచయం మొదలైంది. ఆ రోజు ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె మనసులో అర్జున్ పేరు మోగుతూనే ఉంది. వాన ఆగిపోయింది, కానీ ఆమె మనసులో మాత్రం కొత్త తడి ప్రారంభమైంది. అదే నీ పరిచయం నాలో. సో ఇదేనండి రాజ్ కమల్ గారి నీ పరిచయం నాలోని ఫస్ట్ చాప్టర్. చిన్నగా ఉన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ముందు చాప్టర్స్లో ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన, ఇంకా ఎమోషనల్గా కూడా ఉంటాయి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నెక్స్ట్ చాప్టర్స్ కోసం ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి.